ఈరోజు సెవెన్ హిల్స్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మన ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి అలాగే గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లేబర్ డిపార్ట్మెంటు సరిగ్గా పనిచేయట్లేదు, యాజమాన్యాలు కార్మికుల్ని తీవ్రంగా దోచుకుంటున్నారు. గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల్ని తొలగించాలని ఈరోజు యాజమాన్యం కుట్ర చేస్తుంది. కొత్త వాళ్ళని వేసుకొని పాత వాళ్ళని తీయడం అనేది చట్టవిరుద్ధం. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ లాస్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తొలగిస్తున్నామని చెప్తున్నారు. మరి అక్కడ తొలగిస్తున్నప్పుడు పాత వాళ్ళని తొలగిస్తున్నప్పుడు కొత్త వాళ్ళని ఎందుకు వేసుకున్నారని ట్రేడ్ యూనియన్గా మేము అడుగుతున్నాం. ఈ కార్మికులు గత 30 సంవత్సరాలుగా హాస్పిటల్కి సేవ చేసి మంచి లాభాలతో నడిపిన సందర్భాలు ఉన్నాయి. విశాఖపట్నంలో సెవెన్ హిల్స్ హాస్పిటల్ అంటే తెలియని వాళ్ళు లేరు. అయితే ఎంజిఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ తీసుకున్న తర్వాత ఈ పరిస్థితి మారింది. కార్మికుల మీద విపరీతమైన దాడి జరుగుతుంది. వాళ్ళ యొక్క జీతబత్యాలు, బకాయి జీతాలు ఇవన్నీ ఇవ్వకుండా ఇంక్రిమెంట్స్ ఆపేసి వాళ్ళని అనేక విధాలుగా వేధింపులు గురి చేస్తున్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగా కార్మికులు రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తెచ్చి వాళ్ళని ఏదో రకంగా కేసులో ఇరికించాలని కూడా పన్నాగం జరుగుతుంది. కాబట్టి మరి ఇవన్నింటినీ కూడా సిఐటిగా వ్యతిరేకిస్తున్నాం. లేబర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఈరోజు డిప్యూటీ లేబర్ కమిషనర్ పూర్తిగా యాజమాన్యానికి అమ్ముడిపోయారనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా అనేకమైన ఫిర్యాదులు చేశాం. ఏ ఒక ఫిర్యాదు కూడా డిప్యూటీ లేబర్ కమిషనరు దాంట్లో ఇచ్చేయలేదు. అలాగే ఒక ఫైల్ మాయమైపోయిందంటే దాని అర్థం ఏంటంటే పూర్తిగా యాజమాన్యానికి కొమ్ము కాస్తుందని లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఈరోజు ప్రజాప్రతినిధులు మన ఇక్కడ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అలాగే గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాస్ గారు వెంటనే దీని మీద ప్రభుత్వానికి తెలియజేసి కార్మికులకి న్యాయం చేయాలని సందర్భంగా అడుగుతున్నాం. నగర వైస్ ప్రెసిడెంట్. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.